నమస్తే దోస్తులు, కట్టెల పొయ్యి మీద మురుకులు చేయడం ఎలా? మురుకులు చేయడానికి కావాల్సినవి బియ్యం 2-3 గ్లాసులు తీసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మీరు ఏదైనా వాడుకోవచ్చు, పల్లీల నూనె అయినా, ఏదైనా పామ్ ఆయిల్ నూనె. మినపప్పు తగినంత, ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం వేసుకుంటే గట్టిగా మంచిగా టేస్ట్ వస్తాయి. తర్వాత ఏమో పుట్నాలు వేయడం వల్ల కూడా మంచి హెల్త్కి ఉండవచ్చు. వామ వేయడం వల్ల కూడా మంచిగా అరుగుదల అవుతుంది, అందుకే వేస్తాం. శనగపప్పు తీసుకోవాలి, పిండి పట్టుకోనికి అన్నీ కలిపి ఒక దగ్గర చేసి పిండి పట్టించుకో. మురుకుల పిండి ఇంకా రెడీ అయింది చూడండి మీరే. పిండిని ఒక దగ్గర చేసి అందులో కొంచెం వామ చల్లుకున్న తర్వాత ఏమో కొంచెం ఉప్పు తగినంత, టేస్ట్కు తగినంత, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వేసుకోవాలి. తర్వాత ఏమో పసుపు కొంచెం లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉండదండి, కొంచెమే వేసుకోండి. ఎందుకంటే పసుపు కలరు ఎక్కువ ఉంటుంది. తర్వాత కారం ఏమో టేస్ట్కి పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే పిల్లలు వేసుకున్న తర్వాత నేనైతే నువ్వులు వేస్తున్నా. నువ్వులను ఎందుకు వేస్తున్నా అంటే అది మంచిగా హెల్తీ ఫుడ్ అండి. నువ్వుల వల్ల కూడా మంచిగా పిల్లలు తినే టేస్ట్ అనేది బాగా వస్తుందని నువ్వులు కూడా వేసేసినాను. అన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తగినంత తీసుకోండి, మరీ ఎక్కువ కాకుండా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మంచిగా సమానంగా పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు కూడా మనం నీళ్ళు అన్నీ ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెం వేసుకోవాలి, కలుపుకోవాలి, కొంచెం నీళ్ళు వేసుకోవాలి, కలుపుకోవాలి. అదేవిధంగా మొత్తం పిండి కలపాలండి. చూడండి నేను ఎట్లా కలుపుతున్నానో, మీరు కూడా అలాగనే కలుపుకోవాలి. కలుపుకోవడం అయిపోయిన తర్వాత చూడండి, మీరు పిండి ఏ విధంగా ఉందో కూడా చూడండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి మురుకులు వచ్చేటట్టు పిండిని కలపాలి. మరి పల్చగా చేసి పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. దీని తర్వాత కొంచెం నీళ్ళు కలుపుకోవాలండి. ఎందుకంటే పిండి కూడా గట్టిగా అయితే మనకి చేయనికి కూడా రాదు, గట్టిగా అయిపోతే మురుకులు కూడా సరిగా రావండి. అందుకే కొంచెం నీళ్ళు చల్లుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. కొంచెం పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనకి పొయ్యి వెలిగించుకొని ఇంకా చేసేయడమే. మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. కట్టెల పొయ్యి మీద చేయడం వలన మనం కూడా మంచిగా హెల్తీ. మన ముత్తాతలు అందరూ, మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అందరూ కట్టెల పొయ్యి మీదనే వండుకొని పొయ్యి వెలిగించడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకోవాలి. కడాయిని దాని మీద పెట్టి
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జయశ్రీ ఒఫీషియల్. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks